ఫ్రెండ్స్ మనమైతే మాత్రము 27/12/2024కు సంబంధించినటువంటి చార్ట్ అయితే ఇక్కడ చూస్తున్నాము. మనము 26th 27థ్కి సంబంధించి కొంత మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో అక్కడ ఏం మాట్లాడుకున్నామో ఒకసారి రివీల్ చేసుకుందాము. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడి నుంచి కిందికి వస్తుంది అని చెప్పాను. కానీ ఇది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ స్ట్రీమ్ అనేది తీసుకుంది. సో ఈ ఇక్కడ కూడా మనకు ఒక లైన్ ఉంది, మీరు గమనించారా లేదా? 23,945 దగ్గర ఒక లైన్ ఉంది. సో ఇక్కడ టచ్ చేయలేదు, లైన్ టచ్ చేయకుండా కిందికి వచ్చేసింది. మీకు నేను లైన్లు ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకు అంటే ఇది కంటిన్యూషన్ చార్ట్ అనేది అలాగే ఉంటుంది. సో ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే కనుక మనకు కావాల్సినది ఏంటిది? ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ రేపు ఎటువైపు వెళ్ళబోతుంది అనేది కదా మనకు కావాలి. సో ఇది జరగడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇంతకుముందు నేను ఇక్కడ ఒక లైన్ గీశాను, ఇది ఇక్కడికి తిరిగి రావాలి, ఇక్కడికి వచ్చి ఏదో ఒక టైంలో ఇక్కడ టచ్ చేయాలి అని చెప్పేసి. సో ఇది కూడా మీరు గుర్తించాలి. సో ఇక్కడ కనుక మీరు ఇంకో విషయం గమనించినట్లయితే కనుక 1 2 3 ఇది వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత సో దీని ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసిందా? ఏమంటారు? అప్ సైడ్ అనేది ఇది బ్రేక్అవుట్ చేసిందా? నేనైతే మాత్రం చేయలేదనే చెప్తాను. ఎందుకంటే ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసి ఉంటే కనుక ఇక్కడ చూడండి ఒకసారి, మనకు ఇదైతే కనుక ఇక్కడ ఏర్పడేది కాదు. ఈ ఈ బేరిష్ అండ్ బేరిష్ 2 క్యాండిల్స్ అనేది మనకు ఏర్పడదు. సో ఇది ఏర్పడ్డదంటే దీని అర్థం ఏంటిదంటే ఇది పూర్తిగా అప్ సైడ్ చెయ్యలేదు. సో ఈ అప్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి అప్ సైడ్ అనేది రాంగ్. ఇక్కడ మనల్ని మార్కెట్ తప్పుదోవ పట్టించడానికి చూస్తుంది. సో బ్రేక్అవుట్ అనేది అప్ సైడ్కు లేదు అని గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ నుంచి వచ్చేసింది కదా, ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్? రేపు పరిస్థితి ఏంటిదంటే ఇక్కడ మనకి ఏదైతే లైన్ ఉందో, సో ఈ లైన్ ఇది వచ్చేసేమో క్రాస్ చేసింది, ఇక్కడ క్రాస్ చేసింది కదా. సో ఇక్కడ క్రాస్ చేసినది ఏం జరుగుతుందంటే అది ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా అక్కడి నుంచి ఇక్కడ క్రాస్ చేసింది. సో ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఎందుకని? సో అటు ఇటు మూవ్ అవ్వాలి కదా. సో మూవ్ అవ్వకుండా ఏం చేస్తుంది మార్కెట్ ఇక్కడే అనేది ఎప్పుడైనా గమనించారా? సో ఇక్కడ క్రాస్ చేసేసింది, క్రాస్ చేసేసిన తర్వాత అప్ సైడ్ వచ్చింది, ఈ లైన్ కూడా క్రాస్ చేసింది, డౌన్ సైడ్ పడిపోవాలి కదా మార్కెట్. ఎందుకని పడలేదు? ఎందుకు పడలేదో నేను చెప్తాను, ఒక్క నిమిషం చూడండి ఇలాగే. సో చూస్తే కనుక ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నేనైతే లైవ్ కూడా చేయడం జరిగింది. సో ఆ లైవ్లో కూడా మీరు ఇంకొక వీడియో ఉంది, సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సేమ్ ఇక్కడ సంబంధించినటువంటిది వీడియో అక్కడ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇది చూడండి, ఇక్కడ ఒక 2 లైన్స్ తీసుకున్నాం కదా. సో ఈ 2 లైన్స్ ప్రకారంగా ఈ 2 లైన్స్ ఈ 2 లైన్స్ ప్రకారంగా లైన్ అంటున్నాను, ఇదేం ట్రెండ్ లైన్ అనట్లేదు అనుకోవద్దండి. యాక్చువల్గా ట్రెండ్ అనేది వేరేది. ఇక్కడ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లుగా ఇవి పనిచేస్తాయి. నేను ఏవైతే డ్రా చేస్తున్నానో ఇవన్నీ కూడా సపోర్ట్ రెసిస్టెన్స్లుగానే పనిచేస్తాయి. సో ఇది ఎలా ఏంటి అనేది మీరు కనుక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ క్లాస్లోకి వస్తే కనుక నేను వివరంగా చెప్తాను. సో ఎవరైనా సరే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 6301028265. సో ఈ నెంబర్కి ఎవరైనా వాట్సాప్ చేసి ఆన్లైన్ క్లాస్లో అటెండ్ అవ్వచ్చు. ఇది నా యొక్క వాట్సాప్ నెంబర్. సో ఈ నెంబర్ని అయితే మీరు తీసుకోండి. సో ఈ నెంబర్ కనుక ఎవరైనా వాట్సాప్ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్, సో బ్యాంక్ నిఫ్టీని మనం చూస్తున్నాం కదా. సో మరి బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైనా క్రాస్ అయింది, ఇది ఈ లైన్ ఎక్కడైనా క్రాస్ అయిందా? కాలేదు. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు 1:30 టైం నుంచి లైవ్ చూశాను. సో ఇక్కడ టచ్ ఇలా వచ్చేసి ఇలా నేను వచ్చేసి లైన్ గీయడం జరిగింది. సో మన టార్గెట్ ఉంది కదా ఇక్కడ కింద డౌన్ సైడ్ 50,603. సో ఈ డౌన్ కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ గీయడం జరిగింది. సరే, కానీ ఇక్కడ వచ్చేసి అది టచ్ చేయలేదు. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను టచ్ చేస్తుందేమోనని, కానీ ఇక్కడ వచ్చేసి ఇది టచ్ చేయలేదు. ఇంతవరకు వచ్చింది, మళ్ళీ డౌన్కి వచ్చింది. పోనీ అలా అని చెప్పేసి పూర్తిగా డౌన్ వస్తే రాదు, పొరపాటున కూడా అక్కడ పైన టచ్ చేయకుండా కిందికి రాదు మార్కెట్. ఇన్ కేస్ అక్కడికి ఒక దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా మనం డౌన్ సైడ్ వెళ్ళిపోదామని కనుక తొందరపడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, గుర్తించాలి. ఎందుకంటే కనుక
ఇక్కడ మనకు ఆ పైన మన ఏదైతే ఒక లైన్ ఉందో సో ఆ 51,410, సో ఇక్కడ క్రాస్ చేయలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో ఏం చేసింది, క్రాస్ చేసింది. మీరు ఒకసారి చూడండి, మీరు అదే కనుక బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక క్రాస్ చేసింది కదా ఇక్కడ 23,000, చూడండి ఇదంతా 23,871 దగ్గర ఏదైతే ఉందో సో ఇక్కడ క్రాస్ చేసింది. ఇది క్రాస్ చేసి ఏం చేసింది, ఓన్లీ విగ్ మాత్రమే వదిలేసింది. సో మళ్ళీ ఏమన్నా దీని పైకి వెళ్ళిందా, వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ టచ్ అయింది, బ్యాంక్ నిఫ్టీలో కూడా టచ్ చేయాలి. రెండు దానిలో ఎప్పుడైతే మనకు కావాల్సినది జరుగుతుందో అప్పుడు మాత్రమే మార్కెట్ అనేది మూమెంట్ ఉంటుంది. సో ఒక దాంట్లో జరిగి ఒక దాంట్లో జరగకపోతే మార్కెట్ మూమెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ కూడా మనకు టార్గెట్ ఉంది, మర్చిపోద్దండి, 23,536 అనేది టార్గెట్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే రేపు డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఆగుతుంది. మార్కెట్ ఇక్కడ ఆగిన తర్వాతనే మళ్ళీ తీసుకుందాం. ఒకేసారి డైరెక్ట్గా అయితే మాత్రం మార్కెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకో కొన్ని విశేషాలు ఏమిటంటే మనం రోజు చూసుకున్నటువంటి విషయాలలో ఇక్కడ క్లోజ్ ఏమైంది 23,832, ఇక్కడ ఎక్కడుంది 813. సో దీనికంటే కింద ఉంది, పైన ఉంది, కింద ఉంది. సో రేపు ఏం చేస్తుంది, రేపు కూడా గ్యాప్ అప్లోనే ఓపెన్ అవుతుంది మార్కెట్. అప్పు ఓపెన్ అయిన తర్వాత దీని పరిస్థితి ఏంటో చూస్తుంది. చూసిన తర్వాత మాత్రమే ఇది కిందికి వస్తుంది. ఎందుకు, దీంట్లో పరిస్థితి కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటిది, బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లం. సో బ్యాంక్ నిఫ్టీ ఏం చేయాలి, ఇక్కడ పైకి వెళ్ళాలి, ఈ లైన్ క్రాస్ చేయాలి. సో ఈ లైన్ క్రాస్ చేయాలంటే ఏం చేయాలి, ఇది కంపల్సరీగా ఈ లైన్ క్రాస్ చేయాలి. ఇక్కడ కనుక బాడీ ఏర్పడదు అనుకోండి, ఇంకొంచెం పైకి వెళ్తుంది. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కూడా ఇక్కడ ఏవైతే మనం లైన్స్ గీసుకున్నామో దానిపైన బాడీ ఏర్పడితే మాత్రము ఇంకొంచెము పైకి వెళ్తుంది. అలా ఏర్పడకపోతే మాత్రమే డైరెక్ట్గా కిందికి వచ్చేస్తుందని పదే పదే అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మండేకి సంబంధించినటువంటి మార్కెట్ ఇది. మధ్యలో కనుక ఇంకేదైనా న్యూస్ వచ్చినా కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఏమిటి అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎవరైనా క్లాసులు వినాలి అనుకున్న వాళ్ళు నా ఒక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.